విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మళ్ళీ పార్టీ మారారు. కాంగ్రెస్లో పుట్టి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో చేరి, కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చి, వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీలో చేరారు. మళ్ళీ ఇలా ఎందుకు ఆయన పార్టీలు మారుతున్నారు? ఈ పార్టీలు మారడం వెనక ఉద్దేశం ఏమిటి? ఆయన ఆశిస్తున్న లాభం ఏంటో జలీల్ ఖాన్ గారిని అడిగిన తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. వైసీపీలో ఒత్తిడి ఎదుర్కొని టీడీపీలో చేరినట్టున్నారు. ఎలా ఉంది టీడీపీలో? ఐఎమ్ ఫుల్ హ్యాపీ. నేను కానీ నా ప్రజలు కానీ. నా నియోజకవర్గంలో కూడా టీడీపీలో చేరినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నా నియోజకవర్గం కోసం ఈరోజు ఏం అడిగినా కాదనకుండా దాదాపు మొట్టమొదటిసారి నా నియోజకవర్గంలో పుష్కరాలు పరంగా 40,000 కోట్ల పని అయినా 40 కోట్ల పని ఉన్నా నాకు ఎమ్మెల్యేగా దాదాపు 20-30 కోట్ల రూపాయలు రోడ్లకు నిమిత్తం కేటాయించడం జరిగింది. అట్లాగే మా జాతికి ఒక హజ్ హౌస్ నిర్మాణం ముందు షాదీఖానా 16 కోట్లకు, అట్లాగే బరియల్గిరి ఉండు. అట్లాగే నేను చేరినాక మొట్టమొదటిసారి 710 కోట్లు ముస్లిం మైనార్టీలు బడ్జెట్లో కేటాయిస్తుంది. మీరు టీడీపీలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయల పనులు విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి వస్తున్నాయి. పార్టీలో రాకముందు ట్రీట్మెంట్ బాగోలేదా టీడీపీ నుంచి? ఇప్పుడు గతంలో చంద్రబాబు గారికి మాకున్న పరిచయంలో కొంతవరకు మేరకే మనం సాయం నిధి మన నియోజకవర్గ ప్రజలకి చేయగలిగాం, కానీ పూర్తి స్థాయిలో హ్యాపీగా మనం చేయించలేకపోయాం. పనులు చేసుకోవడానికే జలీల్ ఖాన్ టీడీపీలోకి వెళ్ళాడా? వాళ్ళు నన్ను ఆహ్వానించలా. నేను నా స్కూల్ పద్ధతి చూసా. నేను ఏ కాలేజీలో అయితే జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఉన్నానో ఆ ఇన్స్టిట్యూషన్ ఒక వ్యాపారం చూసా. ఇదే స్పెషల్ స్టేటస్ గురించి స్వయాన నేను వెళ్ళి లోటస్ ఫండ్లో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పా. ఏమని చెప్పా? సార్, ఇవాళ మనకు మైలేజ్ రావాలంటే మన స్పెషల్ స్టేటస్ కోసం ఒక భూమి క్రియేట్ చేయాలి రాష్ట్రంలో. ఏ రకంగా అయితే కేసీఆర్ గారు తెలంగాణ మూవ్మెంట్ని సెంటిమెంట్గా తీసుకున్నాడో, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజల్లో కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఒక సెంటిమెంట్ కనిపిస్తుంది. దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి. కాబట్టి మీరు నియోజకవర్గ ప్రజలకి, మా పార్టీ శ్రేణులకి అన్నిటి కూడా రాష్ట్రంలో పిలుపు ఇవ్వండి. జగన్ అసలు ఏం చెప్పినా ఎవరు చెప్పినా వినడ అంటున్నారు, మీరేమో ఇంత చెప్పాను అంటున్నారు. అది కరెక్టా ఇది కరెక్టా? నేను ఇవన్నీ చెప్పా, ఎగతాళి చేశాను. నేను చాలా మానసికంగా బాధపడ్డా. నా కోసం చెప్పలా, పార్టీ కోసం చెప్పా. అట్లా అనేక విషయాల్లో విజయవాడ నగరంలో కానీ గుంటూరులో కానీ కేంద్ర కార్యాలయం లేదు, పార్టీ కార్యాలయం. 2 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికాడికి వచ్చి రాష్ట్రం అంతా రావాలంటే పార్టీ నడుస్తుందా? మేము ఎన్నోసార్లు చెప్పాము, సార్ ఈ పార్టీ ఆఫీస్ పెట్టమని. సార్, ఎవరు కూరని ప్రాబ్లం మీకే ఎందుకు వచ్చింది? నా ఒక్కడికే కాదు కదా, మీరు చూస్తున్నారు. మీకంటే మీ పోయిన ఇప్పుడు 17 మందికి ఎందుకు వచ్చింది ప్రాబ్లం? 67 మందిలో మీరు చూస్తుంటారు. కానీ 17 మంది వస్తున్నారా, 50 మంది వస్తున్నారా, 40 మంది వస్తారా, మీరు చూస్తుండండి. ఇంకా మీలాగా బాధపడేవాళ్ళు, మీలాగా పనుల కోసం వచ్చేవాళ్ళు వైసీపీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమన్నా ఉన్నాయా? పేర్లు నేను గతంలో చెప్పా, ఇక మాటమాటికి చెప్తే బాగుండదు. అయితే అంటే ఎవరెవరు ఉండొచ్చు? చాలా మంది ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్నారు, ప్రకాశం జిల్లాలో ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, కర్నూలులో ఉన్నారు, అట్లాగే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇంకా 2-3 ఉన్నారు, అట్లాగే విజయనగరం జిల్లా. అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేరుగా మీలాగా? మంత్రి పదవి ఇస్తామని ఎవరు చెప్పారు? సార్, జలీల్ ఖాన్కి మంత్రి కావడం అనేది జీవితాశయం, జీవిత లక్ష్యం. అందుకోసమే చంద్రబాబు వెంట పడి వేధించి తిరిగి మళ్ళీ టీడీపీలో చేరాడు అనేది ఆరోపణ. మంత్రి పదవి అనేది మనిషిలో వర్త్ ఉంటే వస్తుంది. ఆ ఎమ్మెల్యే దగ్గర అంత శక్తి ఉందా లేదా? మీకు వర్త్ ఉందా, శక్తి ఉందా? వర్త్ ఉంది, శక్తి ఉంది. మరి మీరు ఎలిజిబులే కదా? ఎందుకు ఎలిజిబుల్ కాదు? తెలుగుదేశం పార్టీలో నేను మంత్రి ఆయన అడగలా, నాకు ఆయన ఏం చెప్పలా. నేను ఒకటే, మైనార్టీగా గ్యాప్ ఉంది కాబట్టి ప్రజలు నాకు మినిస్టర్ ఇస్తారని అనుకుంటున్నారు, అంతే తప్ప నేను వారిని అడగలా. నన్ను ఆయన ప్రామిస్. ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాం, మీరు హామీ తీసుకున్నారు, అది ఇస్తేనే చేరతామని చెప్పేసి. ఉందా లేదా? అటువంటిది ఏం లేదు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో మీకు 63,180 ఓట్లు వచ్చినాయి మొన్న ఎలక్షన్లో. ఈ 63,180 మందిలో ఎంతమందికి మీరు నేను టీడీపీకి వెళుతున్నానని చెప్పారు? ప్రతిసారి అందరికీ గత ఒక 3-4 నెలల నుంచి చెప్తాం వచ్చా. పార్టీ అంతరంగిక బాల వ్యవహారం చూస్తే బాల గ్రాఫ్ రోజుకు రోజు తగ్గిపోతుంది. ఎంతమందికి చెప్పారు? నా అభిమానులు ఎవరైతే ఉన్నారో, నా అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పారు. అభిమానులు కాకుండా మీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా సపరేట్గా ఉంటారు. పబ్లిక్ వాళ్ళు కూడా ఒకటే. హోరాహోరీగా జరిగిన పోరులో మీ పక్కన నిలిచారు. 3,108 ఓట్ల మెజార్టీ మీకు వచ్చింది బీజేపీ క్యాండిడేట్ మీద. వాళ్ళందరికీ మీరు కన్విన్స్ చేయగలిగానన్నారా, లేకపోతే మీరు గోడ దూకాలనుకున్నారా? నేను వాళ్ళందరితో చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మనకి మీకు ఎక్కడ మంచి జరిగితే వన్ టౌన్ డెవలప్మెంట్ విషయంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మేము మీతో ఉంటా ఉన్నారు. ఇదే ప్రజలు మీ మీద బీజేపీ టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తే ఓడగొట్టారు.
మిమ్మల్ని గెలిపించారు, వైసీపీ తరఫున మీరు పోటీ చేశారు. అదే ప్రజలు మీలాగా మనసు మార్చుకున్నారని అనుకోవచ్చా? ఇప్పుడు ప్రజల్లో ఏమనుకుంటారంటే మా నాయకుడు ఏం చెప్పాడు అది వింటారు. జగన్మోహన్ రెడ్డి తెలియదు వాళ్ళకి, నేనే ఈయన జగన్మోహన్ రెడ్డి అని చూపించాను. ఓకే, అంటే జగన్ వల్ల మీరు గెలవలేదు, మీ వల్లే మీరు గెలిచారు. నేను మొదట్లోనే చెప్పా, జగన్ సహకారం సగం ఉంటే నా వ్యక్తిగత సహకారం ఉంది. నా ప్రజలు, నాకు నా ఫాలోవర్సు, నా అభిమానులు, మా జాతికి అంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సగం మంది ఓట్లు అయితే పార్టీ బలం సగం. వ్యక్తిగతంగా అని చెప్తున్నారు. మీకు 99లో సీట్ ఇచ్చారు, 2000లో సీట్ ఇవ్వలేదు. మళ్ళీ మీకు టీడీపీలో చేరారు, టీడీపీలో కూడా మీకు సీట్ ఇవ్వలేదు. ఇక ఇంత వ్యక్తిగతంగా శక్తి సామర్థ్యాలు ఉన్న జలీల్ ఖాన్ను కాంగ్రెస్ మోసం చేసింది, టీడీపీ మోసం చేసింది. వైసీపీ గౌరవం ఇచ్చి సీట్ ఇస్తే మీరు ఆయన మంచివాడు కాదని పోవటం అంటే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలను అవమానించడం కదా. ప్రజల్ని అవమానంగా, ప్రజల్ని సంతోషిస్తాం, వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం. మీరు అడుగుతున్నారు, రాజశేఖర రెడ్డి గారు నాకు బలవంతంగా ఆనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, దాని తర్వాత సీట్ ఇచ్చారు. ఆనాడు కూడా 2 ఎమ్మెల్యేలు ఓడిపోయారు, నేను ఒకనే గెలిచా. ఆ రోజు కూడా కాంగ్రెస్లో సీటు వైఎస్ ఇచ్చాడా, డిఎస్ ఇచ్చాడా? డిఎస్ సీట్ ఇవ్వడానికి ఏదో ఇచ్చానని కూడా మీరు చెప్పారు కదా. అదొక భాగం. వాళ్ళ అబ్బాయికి ఏదో ఇచ్చాను నేను కానుగ్గా, అందరికి ఇచ్చాను. ఎవరికి ఇవ్వాల? జగన్ కూడా ఇచ్చారా మొన్న సీటుకి? జగన్కి లేదు. మొన్న జగన్ గారిని అదర్ డబ్బులు అడిగింది లేదు. ఒకటి పార్టీలో చేరాలంటే, పార్టీలో పోటీ చేయాలంటే డబ్బులు అంటున్నారు, అది నిజమా కాదా? కాదు, ఈ దీంట్లో మాత్రం నాకు ఎక్స్పీరియన్స్ రాలా. జగన్మోహన్ రెడ్డి నా పట్ల అభిమానంతోనే, నా పట్ల చాలా నమ్మకంతోనే సీట్. మీరే నమ్మక ద్రోహం చేశారు. నమ్మక ద్రోహం కాదు, ఒక మాస్టర్ ఉన్నాడు, ఒక చోట చదువుతున్నాం. ఆ ఇన్స్టిట్యూషన్లో ఆ మాస్టర్ ప్రిన్సిపాల్ గారికి మాకు చదువు సరిగ్గా చెప్పకపోతే ఆ ఇన్స్టిట్యూషన్లో చదివి పాస్ మార్కులు తెచ్చుకోలేము. కాబట్టి మా ఎక్స్పీరియన్సెస్ వారికి చెప్పాను. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న జలీల్ ఖాను జగన్ మారడానికి 2 ఏళ్ళు టైం ఇచ్చారు. ఇంకొంతకాలం టైం ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ టీడీపీ నుంచి ఒత్తిడి ఎక్కువైందా? మీరు ముందు చేరకపోతే నా పదవిని ఎవరైనా ఎగరేసుకుపోతారని భయపడి హడావుడిగా చేరారా? టీడీపీ వాళ్ళు ఏ రోజు ఆహ్వానించాల. నాకు టీడీపీతో నేను గతంలో వెళ్ళిన మాట వాస్తవం, కానీ టీడీపీలో నాకు సీట్ ఇస్తామని వెళ్ళా. నేను నాకు జరిగిన అన్యాయానికి నాకు ఏదో షెల్టర్ కావాలని టీడీపీలోకి వెళ్ళాను తప్ప నాకు సీట్ సమయం దాటిపోయింది. అప్పటికి నాకు వ్యక్తిగతంగా మైలేజీ ఉందని చెప్తున్న మీకు షెల్టర్ ఎందుకు? టీడీపీ కాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తారు. ఇండిపెండెంట్గా గెలిచే రాజశేఖర క్యాండిడేట్ ఓడిపించా కదా. నేను ఇండిపెండెంట్ నుంచుండటం వల్ల కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడిపోయాడు అక్కడ. మొన్న ఓడిపోయాడు, అది వేరు. మీకు పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు పార్టీ తరఫున నేను ఇంతవరకు ఓడిపోవాలా, గెలిపే 2 తడాలు కూడా పార్టీ సీట్ ఇచ్చింది. సీట్ ఇవ్వనప్పుడు మీరు ఓడిపోతారనో లేదా మీ మీద వేరే ఆరోపణలు ఉన్నాయనో కదా పక్కన పెట్టారు. నా మీద ఆరోపణలు లేవు. 2004లో నా మీద ఆరోపణలు చేర్చుకున్న టీడీపీ కూడా. చంద్రశేఖర్ గారు మీకు విషయం చెప్తా, నా మీద ఒక 90 పైసా ఆరోపణ. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న మీకు ఎందుకు 2004? రాజగోపాల్కి డబ్బులకి ఆశపడి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పెట్టింది రాష్ట్రంలో రాజగోపాలే. ఈరోజు ఈ రాష్ట్రం వేరే అయిపోతానికి మూల కారకం కూడా రాజశేఖర తనయుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కనుక వైఎస్ఆర్ జగన్ వేరు పట్టడానికి, జగన్ రాష్ట్రం విడిపోవడానికి కారణం ఎలా అవుతాడంటే అలా ఒకవేళ కారణం ఆయన అయితే జలీల్ ఖాన్ దాంట్లో ఎందుకు చేరాడు? మీకు విభజనలో భాగం ఉందనుకోవాలా? 1 సెకండ్ అంతా మన కాన్ఫిడెన్స్తో తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు. నేను ఎందుకు చెప్తానంటే కారణం అంటే ఆ రోజు నాన్నగారు చనిపోయిన తర్వాత ఈయన గారు కనుక కాంగ్రెస్లో ఉంటే ఆ రోజున్న పరిస్థితుల్లో సోనియా గాంధీ గారు మీకు కేంద్రంలో తీసుకుంటాం, తర్వాత రాబోయే రోజుల్లో మీరు అనుకుంది చేస్తామని చెప్పడం బహిరంగంగా అందరికీ తెలిసిందే. కానీ ఆయన వినకుండా నాకు ముఖ్యమంత్రియే కావాలనే ఆలోచనతో సపరేట్ పార్టీ పెట్టేసేసి పెట్టడంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏమనుకున్నారు, రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మనకి జగన్ పెరిగిపోయాడు, తెలంగాణలో మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇక అందరు అడుగుతున్నారు తెలంగాణ కాబట్టి ఇచ్చేసామని ఇవాళ నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు. ఓ పక్క కాంగ్రెస్ది తప్పు ఉంది, ఓ పక్క జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు ఉంది. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఆ రోజు బీజేపీ వాళ్ళు 1 సెకండ్ పెట్టింది 2014 ముందు, మీరు వైసీపీలో చేరింది 2014 ముందు, రాష్ట్రం విడిపోయింది 2014లో. అంటే మీకు తెలుసు జగన్ రాష్ట్రాన్ని కూడా కొట్టాడు మీరు చెప్తున్న కోణంలో, అంటే మీరు తప్పు చేసినట్టేగా. నాది కౌంట్లో ఎట్లా వస్తుంది? నేను సింగిల్ మ్యాన్ని పార్టీలో చేరారు. ఆ రోజు కూడా చెప్పా, మీరు కావాలంటే కనుక్కోండి. నెల్లూరు యువతల నానా ఇది చాలా పెద్ద ఇబ్బందికరమైన విషయం. కర్ణాటకలో నిజలింగప్ప మన దేవరాజ్ జడ్స్ లాంటి వాళ్ళు, నిజలింగప్ప వాడు, కామరాజ్ నాటర్స్ లాంటి వాళ్ళు, అట్లాగే మన నాన్నగారు 2 years కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడి బ్యాక్ అయిపోయారు. మీరు చెప్పారు, ఆయన మీ మాట లేదు. మీరు ఆయన పక్కన చేరితే ఎమ్మెల్యే కావచ్చు అని చెప్పి స్వార్థంతో మీరు కూడా చేరారు. కాదు, ఆయన ఒక విషయం చెప్పాడు, ఏది ఏమన్నా మాకు జరిగిన అవమానం మా కుటుంబానికి నేను భరించలేకపోతాను, సో ఐ వాంట్ టు ఫైట్ ఇట్ అన్నాడు. సరే, ఇంత డేర్గా రాజశేఖర తనయుడుగా ముందుకు వస్తున్నాడు,
కాబట్టి ఆ రోజుల్లో మనం ఆయన అధికారంలోకి వస్తాడా రాడా అని తెలియదు మాకు. ఆయనకి అండగా ఉందామనే ఆలోచనతో మనం వెళ్ళాం తప్ప ఇవాళ ఈ రాష్ట్రం వేరే అవటానికి మూల కారణం ఒకటి బీజేపీ ఒకటి. ఓకే, మొట్టమొదటిసారి కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలని పెట్టారు వాళ్ళు కాకినాడలో బహిరంగ. చిన్న విషయం, బీజేపీ కారణం అన్నారు. మీరు ఎక్కడున్నారు తెలుసా? ఇప్పుడు టీడీపీలో బీజేపీ పొత్తు పెట్టుకున్న టీడీపీలో ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మీరు చేసిన ప్రకటన, మీరు చేసిన కామెంట్లు తప్పు. కామెంట్ కాదు, నేను ఈ రాష్ట్రం ఏ పద్ధతిలో వేరే అయిందని చెప్తున్నా మీకు. ఓకే, ఇప్పుడు ఆ రోజు జరిగిన పరిస్థితులు చెప్తున్నా. ఈ దాంట్లో చంద్రబాబు గారు కూడా ఉత్తరం ఇచ్చారు కదా రాష్ట్రం వేరైనా. అయితే చంద్రబాబు గారు చెప్పిన విషయం ఇప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు కాబట్టి జగన్దే తప్పు. జగన్ది కాదు, జగన్ది, కాంగ్రెస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళది, చంద్రబాబుది కాదు. చంద్రబాబు ఏమన్నాడండి ఆ రోజు? ఉత్తరం ఇవ్వటానికి ఇచ్చి రాష్ట్రం వేరే పరిస్థితి అందరూ అంటున్నారు కాబట్టి నాకు కూడా అభ్యంతరం లేదు, ఉత్తరం ఇచ్చాడు ఆయన. మీకేమనిపించింది? అక్కడ ఒక విషయం చెప్తా. ఆయన విభజించేటప్పుడు ఏం చేయమన్నాడు? అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకోండి, మేధావులతో కూడా సంపాదించండి, అన్ని రాజకీయ పక్షాలని సంపాదించండి, ఉభయ రాష్ట్రాలకి నష్టం జరగకుండా సపరేట్ చేయండి అన్నాడు. పదే చెప్పాడు ఆయన. సరే, ఇలా పదవుల కోసం గెలిపించిన ప్రజలను వదిలేసి 60,000 మంది మీకు ఓట్లు వేస్తే వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచి పదవుల కోసం పార్టీ మారడం కొంచెమైనా మీకు సిగ్గుగా అనిపించిందా? నాకు అనిపించట్లా. ఎందుకంటే ప్రజలే చంద్రబాబును కోరుకుంటున్నారు. ఇవాళ 5 కోట్ల ప్రజానికి ఏమనుకుంటున్నారు తెలుసా? ఇవాళ ప్రజలు చంద్రబాబు ఉన్నప్పుడు మీరు ఆ పార్టీని ఓడించడానికి 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు ఆయన మీద. అప్పుడు చంద్రబాబు అపోజిషన్ లీడర్గా ప్రజలు కోరుకుంటున్నారని మీకు అనిపించలేదా? అరే, ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాం, అప్పుడు పండితుడు బాగున్నాడు అనుకున్నాం, మనకు తెలియదు కదా. పదవి ఇస్తానంటే చంద్రబాబు మంచి అయిపోతారా? పదవి ఇస్తానని చంద్రబాబు నాకు చెప్పలేదు కదా. మీకు జూన్ జూలైలో మంత్రి పదవి వస్తుంది, నాకు తెలియదు అది మీరు చెప్పేదాకా. రాకపోయినా పర్వాలేదా? ఎస్, కదిర్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే చాందు భాష చేరాడు. ఓకే, ఆయనకి మంత్రి పదవి ఇచ్చినా మీకు అభ్యంతరం లేదా? నాకే అభ్యంతరం ఉంటుంది. ఎమ్మెల్సీ ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్సీ ఇచ్చినా సంతోషిస్తారు, టీడీపీ ఎమ్మెల్సీ ఇచ్చినా మీరు సంతోషిస్తారు. కానీ మీరు మాత్రం నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఇదే చంద్రబాబుని పొగుడుతున్న చంద్రబాబు సంగతి తెలుస్తాను అని అన్నారా? మీ అన్న కానీ మీరు చంద్రశేఖర్ గారు అన్నారా లేదా? నేను అనలేదు కదా. ఎక్కడన్నా నేను పదవి ఎవరికి ఇచ్చినా మీకు అభ్యంతరం లేదు, సుఖంగా ఉంటాం. మైనార్టీ శాఖ పదవిని నా జాతికి న్యాయం జరగాలి ఫస్ట్. ఓకే, ఏమండి, నా జాతికి అట్టడుగులో ఉన్నారు. మొదటి నుంచి ఇంటర్వ్యూ మొదటి దగ్గర నుంచి నా జాతి అంటున్నారు. అసలు మిమ్మల్ని మైనార్టీ నాయకులు గుర్తిస్తారా? మైనార్టీలు నేను చేరినాక మైనార్టీల్లో ఓ మీటింగ్ పెట్టారు చంద్రబాబు గారు సార్. 500 మంది వచ్చారు. మీరు ఒకసారి సర్వే చేయండి. ఆత్మీయ సభ, మైనార్టీల ఆత్మీయ గౌరవ సభ అనేది మీరు విజయవాడలో పెడితే 500 మంది వచ్చారు 13 జిల్లాల నుంచి. 13 జిల్లాలు కాదు, యు ఆర్ ఫర్గాటెన్. ఓన్లీ 3 జిల్లాలు, గుంటూరు, మన కృష్ణా, ఏలూరు దాకా. ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాలో 500 మంది. వెస్ట్ గోదావరి కాదు, ఓన్లీ ఏలూరు టౌన్. ఓకే, 500 మంది. 7,000 కుర్చీ. టౌన్ లో తెలుసు కదా ఎంతమంది ఉంటారు? అట్టగా టౌన్ లో ముస్లిం. దానికి నా సమాధానం వినండి. మేము కార్యకర్తల్లో ఉత్సాహంగా వచ్చే కారులు వేసుకొని ముల్లెట్ల మీద వచ్చేవాళ్ళు. అందరూ కూడా బండల స్థాయి నుంచి బాధ్యత గల గడ్డంలో టోపీ పెట్టుకొని నమాజ్ చదువుకున్న వాళ్ళని పిలిచాం మేము. తర్వాత మేము గ్రౌండ్లో 7,000 కుర్చీలు వేసాం. మీకు నా మీద గెట్టని వాడు ఎవడో చెప్తాం కాదు. అక్కడ మీరు పరిశీలిస్తే 7,000 కుర్చీలు నిండిపోయింది. ఆత్మగౌరవ సభ అటర్ ఫ్లాప్ అయింది అనే బ్రహ్మాండంగా సక్సెస్. మైనార్టీల్లో ఇది లేదు. వెస్ట్లో, విజయవాడ వెస్ట్లో సెక్యూరిటీ లేకుండా వెళ్ళే పరిస్థితి ఇప్పుడు జలీల్ ఖాన్కు లేదు. ఓట్లేసిన జనం ఆయన ఎప్పుడు వస్తారో తిడదాం మొహం మీద పట్టుకొని అని ఉన్నారు అని మీరు అంటున్నారు. నాకైతే అట్లా తిరగలుగుతున్నారా? రుస్తుంగా, మామూలుగా కాదు. భూమానాగిరెడ్డి పార్టీ చేరదానని వచ్చిన వార్తల కంటే ముందు మీదే వచ్చింది వార్త, కానీ మీరు ఖండిస్తా వచ్చారు. భూమానాగిరెడ్డితో పాటే మీరే చేరారు. భూమానాగిరెడ్డి, అఖిలప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డి వాళ్ళ బ్రదర్ అందరు కలిసి ఆసక్తికరంగా క్రియేట్ చేశారు మీరు మొత్తం అంతా. చివరి రోజు వరకు అడిగినా కూడా లేదు నేను పోవట్లేదు, ఇదంతా గిట్లమని ప్రచారం. ఒకసారి ఎలా మారాలి అనే విషయం చెప్తారా మీరు? అలా దానికి కారణం ఏంటంటే ఏమేమి చూసుకోవాలి మారడానికి? ఏం చూసుకోవాలి? హామీలు అవసరం. నేను బాబు గారి దగ్గరికి వెళ్ళా. సార్ మాకు అనేక కమిషన్లు వేశారు కేంద్రంలో కానీ రాష్ట్రంలో. అట్టడుగులో ఉన్న కులం నాది. అనేక కమిషన్లు రిపోర్ట్ ఇచ్చినాయి. కాబట్టి దయ ఉంచి నా కులానికి మీరు న్యాయం చేయండి. దానికి బడ్జెట్లో పెంచండి, రుణాలు ఇవ్వండి, షాదీఖానా కట్టండి, హజ్ హౌస్ కట్టండి. అనేక సమస్యలు ఉన్నాయి పేదరికంలో ఉన్న కులానికి. మాకు 4% రిజర్వేషన్ ఏదైతే ఉన్నాయో ఆ 4% కూడా ఇవాళ సుప్రీంకోర్టులో బెంచ్ మీద వచ్చింది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది. ఇవన్నీ నేను రోజు సీఎం ద్వారా వారంలో 2 టైమ్స్ వెళ్ళేవాడిని. సీఎంని కలిసిన విషయం మీరు వైసీపీలో ఉండగా జగన్గా తెలిసి జగన్ కూడా తీవ్రంగా మీ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు అనేది వారంలో ఒకసారో 2 సార్లు నేను వెళ్ళేవాడిని. వెళ్ళి ఇదే చెప్పేవాడు, నా డెవలప్మెంట్ చెప్పేవాడిని. ఆయన ఏం చెప్పాడు? తప్పకుండా చేస్తానండి. ఒకటి అలా చేశారు ఆయన. నాకు అవుటర్ ఫాల్ ట్రైన్. మీ బిజినెస్ ఏంటి సార్?
నా షిప్ బ్రేకర్ని నేను. అంటే పాత ఇనుము? నో పాత ఇనుము కాదు, ఇది షిప్ బ్రేకర్. షిప్ ఉంటుంది, ఒక 50 సంవత్సరాల లిమిట్, 70 సంవత్సరాల లిమిట్, 30 ఇయర్స్ లిమిట్ ఉంటుంది. షిప్ బ్రేకింగ్ స్క్రాప్ అది మిస్టరీ బిజినెస్ యాక్చువల్. మంది మన దగ్గర స్క్రాప్ కొట్టోళ్ళు తీసుకెళ్ళిపోతారు. అట్లాగే లాభ నష్టాలు ఎలా ఉంటాయి దాంట్లో? బ్రహ్మాండంగా ఉండే ఆ రోజుల్లో. ఇప్పుడు అది లాభం పోయింది. అలా స్క్రాప్ లాగానే మీ పదవిని కూడా మిమ్మల్ని మొత్తం కలుపుగట్టి అమ్మేశారు టీడీపీకి. మీకు ఒకటి చెప్తున్నా, టీడీపీగా మొట్టమొదటి టీడీపీ లేకపోతే ఈ 5 కోట్లు జనాభా ఫ్యూచర్ దెబ్బతింటుంది. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అద్దెమైకులాగా ఉపయోగపడే జలీల్ ఖాన్ భవిష్యత్తులో పార్టీ మారినా కూడా టీడీపీ గొప్ప పార్టీ, చంద్రబాబు నాయుడు గొప్పవాడు అంటాడా? అసలు మారే, ఇక జీవితంలో పార్టీ మారే ప్రసక్తి లేదు. ఇదే లాస్ట్ రిటైర్మెంట్ ఉంటామో కానీ పార్టీ మట్టికి ఇదే ఉంటాం. మంత్రి పదవి మంత్రులు ఏమన్నాడు? ఇప్పుడు నేను మంత్రిని కదా, ఎలా అవుతారు మంత్రి? నాకు దేవుడి వల్ల ఇన్ని కార్లు ఉన్నాయి, నా ఇల్లు ఏసీ ఆఫీస్ ఇల్లు, నాకు రాజయోగమే కదా. రాజయోగంలో నా పని వినవాడు ఎవరు? నాతో అసలు నా పని ఏదని చెప్తే అవన్నది లేదు. ఆనాడు రాజశేఖర్ అయినా, ఈయనున్నా, ఎన్ రామారావు గారు ఉన్నా, విజయభాస్కర్ రెడ్డి ఉన్నా, చెన్నారెడ్డి ఉన్నా, నా పని ఎవరు కాదని. కానీ పనుల కోసం ఇందాక చేరానని చెప్పారు. పనులు కొద్ది అవుతున్నాయి, ఎక్కువ చేయడం కోసం నేను చేరిపోయాను టీడీపీలోని. సొంత ఇంట్లో ఉండి పని చేసుకునే విధం వేరు, బయట ఇంట్లో పని చేసుకునే విధం. ఇప్పుడు నా ఇంట్లో ఈ ఇంట్లోకి వచ్చేసాను అనుకోండి, ముందు పనులు తర్వాత పదవి. ఎస్, నా నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది. ముందు పదవి తర్వాత పదవి కాదు, పదవి సమస్య లేదు ఇక్కడ. నియోజకవర్గం అభివృద్ధి. జగన్ సీఎం అయితే కాదా? వైసీపీకి జగన్కి సీఎం అయ్యే అంత ఇది రాదండి. ఇంకా ఫ్యూచర్ కూడా గతంలో 67 సీట్లు వస్తే రాబోయే రోజుల్లో నాకు తెలిసినంత అన్ని సీట్లు రావు. టీడీపీలో చేరడం కోసం జలీల్ ఖాన్కి మొదటిచ్చిన గిఫ్ట్ దుర్గాగిరి ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ సబ్ కాంట్రాక్టర్లు. చంద్రశేఖర్ గారు ఎవడైనా ఈ ఆంధ్ర రాష్ట్రం, ఢిల్లీలో అయినా సరే, జలీల్ ఖాన్కి ఒక ముద్ద అన్నం ఇచ్చానని, ఓ 10,000 ఇచ్చానని చెప్తే ఈ గార్డెన్లోనే రాజీనామా చేసేస్తా. డబ్బులు చేదా జలీల్ ఖాన్కి? డబ్బులు కాదు, ఆ పార్టీ కోసం వాళ్ళ కోసం కార్యక్రమాలు చేశాను నేను. వాళ్ళు చేయమని వాళ్ళు చేశా. అది 1,00,000 కోటి రూపాయలు. ఎందుకు మీకు అంత చేతికి ఎముకలేని గుణం? రాజకీయ నాయకులు అంటేనే ఇప్పుడు డబ్బులు లేనిది, కమిషన్ లేని చేరట్లేదు. మిమ్మల్ని కూడా ఊరక చేర్చుకోలేదు. నేను మా నాన్న డబ్బుగలోడు, మా తాత డబ్బుగలోడు, భగవంతుడి వల్ల నేను కూడా స్టేబుల్గా ఉన్నా. నాకు ఒక డబ్బు అవసరం. స్క్రాప్ బిజినెస్లో కూడా కొంచెం చేతి వాటం చూపించేవాళ్ళు మీరు అంటారు. 100 టన్నులు కంటే దానికి పక్కన ఉన్న ఇంకొక 100 టన్నులు కూడా కలిపేసుకుంటారని. పోనీ అటువంటి ఏదైనా జీవితంలో న్యూసెన్స్ కేసు నా మీద చూపించండి. నా షాప్కి కానీ, నా యార్డ్కి కానీ ఒక కానిస్టేబుల్ ఎవడైనా ఎక్కినట్టు చూపించండి. చేతి వాటం చూపించడం వల్ల నేపు ఉంటే కేసులు రావు, డబ్బులు వస్తాయి, స్క్రాప్ వస్తుంది. నిజాయితీగా సంపాదించాను కాబట్టి ఇప్పుడు దాకా స్టాండర్డ్గా ఉన్నా. ఆ రకంగా సంపాదించుంటే నేను కూడా అందరితో పాటు ఎప్పుడో గాలిపోయాను. ఓడిపోయిన వాళ్ళంతా నిజాయితీ లేని వాళ్ళనే. నాట్ పాలిటిక్స్, ఓడిపోవటం అది. బిజినెస్లో నిజాయితీగా వ్యాపారం చేసిన వాళ్ళు స్టాండర్డ్గా ఉన్నారు. దొంగతనాలు అది చేసిన వాళ్ళు ఇప్పటిగా అడ్రస్లు లేకుండా పోయారు. జలీల్ ఖాన్ తీరని కోరిక అది. నిజం చెప్పాలి, నిజం లోపల ఉన్నా. మీరు అన్నారు నాకు మంత్రి పదవి వస్తుందో రాదో తెలియదు అన్నారు. అదైతే ఖచ్చితంగా చెప్పాలి. జలీల్ ఖాన్ తీరని కోరిక ఏది? 2 కోరికలు సార్ నాయి. పశ్చిమ నియోజకవర్గం నిన్నటి వరకు చాలా పేదరికంలో స్లమ్ ఏరియాగా తయారైంది. ఆ నియోజకవర్గాన్ని మిగతా 2 నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి చేయాలనేది నా కోరిక. రెండో కోరిక, నా జాతికి పూర్తి న్యాయం చేయాలి. అందుకోసం నా పోరాటం సాగిస్తాను. ఈ ఎండాకాలం పోయినాక దాకా మీ జాతిని మర్చిపోయారు మీరు. 99లో ఎమ్మెల్యే అయిన తర్వాత 2004లో సీటు రానప్పుడు, 2014లో మళ్ళీ టీవీలో జరిగే సీటు రానప్పుడు మర్చిపోయిన జలీల్ ఖాన్కు ఇప్పుడు ఎందుకు మీ జాతి మీద అంత ప్రేమ అభిమానాలు పుట్టుకొచ్చినాయి? నాకు నా ట్రస్ట్ ఉంది. నా అబ్బాయి కొడుకు పేరు, నా చనిపోయాడు. ప్రభుత్వం ఏ ఇచ్చినా ఈపోయినా నా శక్తి మేరకు, భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ముస్లిం మైనార్టీలతో పాటు ఇతర కులాలని కూడా మా సహాయాలు వెళ్తూనే ఉన్నాయి ఇవాళ వరకు. కానీ ప్రభుత్వపరమైన సహాయం రాట్లా మా నా దురదృష్టం ఏంటంటే 2 సార్లు కూడా అపోజిషన్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు కనుక, గులాం నబీ ఆజాద్ కనుక న్యాయం చేస్తే ఇప్పటికి 3 సార్లు మంత్రులు అయ్యండి. ఇప్పుడు జలీల్ ఖాన్ ముస్లిము మైనార్టీలకు జాతిపిత అవుదాం అనుకుంటున్నాడా? న్యాయం చేస్తే జాతిపిత కాదు, వాళ్ళ హక్కులు మనం కాపాడాలి, వాళ్ళకి పూర్తి ఇస్తారు. వాళ్ళకి న్యాయం జరగట్లేదు కాబట్టి న్యాయం జరిపించాలని మీకు ధీమా ఉంది కాబట్టి. ధీమా ఉన్నప్పుడు వాళ్ళకి ఆదుకున్నాడు ఖచ్చితంగా. నేను రాయచోటి నుంచి శ్రీకాకుళం దాకా తిరుగుతా. విజయవాడ 1 టౌన్ ఏముందండి, కర్రబిళ్ళ, నేను 5 నిమిషాలు ఆడుకుంటా. ఓకే. శ్రీకాకుళం నుంచి రాయచోటి దాకా తిరుగుతా. తిరిగి ఏదైతే కొంతమంది గ్యాప్ ఏర్పడిందో బీజేపీ వల్ల టీడీపీలో, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసి చూపిస్తాను నేను. బీజేపీని ఒక పక్క తిడతారు మీరు. బీజేపీతో ఉన్న టీడీపీకి మైనార్టీల మద్దతు తీసుకురావడం సాధ్యమైంది అసలు? అది నా మైనార్టీ సోదరులు నేను సముద్రంలో దూకుతారు. ఎవరో 10 మంది దూకుపోవచ్చు, 90% నాకు. మైనార్టీ వల్ల గెలవడం సాధ్యం కాదు కదా.
మీకు వేసిన 63,180 మంది మొత్తం మైనార్టీ. నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, అదే నా అనేక కులాల్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, నగరాల్లో ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు, వైశ్యాస్లో ఉన్నారు, అనేక. నేను అందరికి సాయం చేస్తాను సార్. బీజేపీ టీడీపీ భవిష్యత్తు కలిసి ఉంటాయా? రాబోయే రోజుల్లో కలిసి ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఈ రకంగా బీజేపీ పార్టీ కనుక మోసం చేస్తే మనం, నా వ్యక్తిగత అభిప్రాయం, ప్రజలకు సమాధానం మనం కూడా చెప్పాలి. రాష్ట్రంలో పాలిస్తున్నాం కాబట్టి. మోసం చేశారని అంటున్నారు మీరు. ఆ మోసం చేసిన విషయంలో చంద్రబాబు కూడా ఉన్నాడు. బహిరంగ సభల్లో మీరు కూడా వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు, ఇప్పిస్తా ఉన్నారు, ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదని మీరు కూడా వైసీపీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు గారికి ఒక్కసారి కూడా విమర్శించాల. ఎందుకంటే కారణం ఏంటంటే ముందుగా చేరడానికి 24 గంటలు కష్టపడి బాధల్లో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుతున్నాడు. మనం కూడా మద్దతు ఇవ్వాలనే ఆలోచన తప్ప. వైసీపీ ఓడిపోగానే టీడీపీ గెలవగానే మీకు చంద్రబాబు మీద ప్రేమ పుట్టుకొచ్చేసి ఆయనకు మద్దతు ఇవ్వాలనుకున్నారా? కానీ ఆయన విధానం చూసా, ఆయన కష్టపడే విధానం ముందే తెలుసు కదా ఆయన విధానం. ఆయన గతంలో చంద్రబాబుకి చాలా మార్పులు వచ్చేసినాయండి. ఏ మార్పులు? ఈయన ఎక్కువ మనస్తత్వం, ఇవి ఒకటే తపన ఉంది ఆయన. వస్తా ఉన్న ఎమ్మెల్యేలందరూ కాదు, ఇదేంటండి సార్, సింపుల్. ఆయన పిలిచాడు ఎమ్మెల్యేలకి, మన ప్రిన్సిపాల్ కాలేజ్ బాధ్యతగా చెప్పండి సార్. పిలవకుండా ఎమ్మెల్యేలు వచ్చి అమాంతం చేరిపోతారా? మీకు నేను మనస్సాక్షికి చెప్తున్నా, ఏ సాక్షి కావాలని చెప్తా. ఒకటి చెప్తా, చంద్రబాబు కనుక పిలిస్తే 3 తప్ప జగన్ పార్టీలో ఒకడు ఉండడు. ఛాలెంజ్ చేస్తాను. పేర్లు మీకు తెలుసు, నేను చంద్రబాబు కనుక చొరవ తీసుకొని వీళ్ళందరినీ రప్పించే ప్రయత్నం చేస్తే 3-4 కన్నా 5 మిగలడం. కానీ చంద్రబాబు చొరవ చూపిట్లా. మాకు భయపడుతున్నారు వాళ్ళందరినీ చేసుకోవడానికి. ఎవరు? చంద్రబాబు ఎందుకు భయపడతారు? స్క్రాప్ అనుకుంటున్నారు. చంద్రబాబు అనుకోవట్లేదు కదా చేర్పించుకుంటానికి. మీరు అంటున్నారు కదా చంద్రబాబు పిలిస్తే వచ్చిన వాళ్ళందరూ చేర్చుకుంటున్నారు కదా. అవును సార్, ఈ కాలేజీ నచ్చలేదు, వేరే కాలేజీలో వెళ్తే అడ్మిషన్ ఇవ్వరా? రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా మీరు. ఎందుకు అంట తొందర? 3 సంవత్సరాల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. మీరు చెప్పారు నిజాయితీగా ఉంటాను జలీల్ ఖాన్ కొన్న ఆస్తి నిజాయితీ, నాకు ఆత్మీయులు ఉన్నారు, అందరు ఉన్నారని చెప్పినప్పుడు మీరు మీ నిజాయితీని నిరూపించుకోవడానికి, మీ సత్యత నిరూపించుకోవడం కోసం విజయవాడ వెస్ట్లో మీ ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయొచ్చు కదా. నేను మొట్టమొదట చేరేటప్పుడే చెప్పా, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. చేరడానికి మీరు ఎవరిని అడగలేదు, మీ ప్రజలను అడిగి నిర్ణయం తీసుకున్నారు టీడీపీలోకి వెళ్ళాలి. ఓకే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రాజీనామా విషయం వచ్చేటప్పటికి చంద్రబాబు చెప్పాను అంటున్నారు మీరు. ఏంటది? రాజీనామా చేస్తాను. పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను సార్. మీ రాజీనామా చేయదలుచుకుంటే మీరు చేయలేరా? నా మాట వింటారా మీరు? మీ రాజీనామా నాది ఒక కండిషన్ ఉంది దాంట్లో. పదే రాజీనామా చేయమంటున్నారు ఎమ్మెల్యేలకి, చేరిన వాళ్ళకి. ఎస్, 17 మంది రెడీ, లేదా నా ఒక్కరి మీద ట్రైల్ వేస్తారా? నేను రెడీ. నేను గెలిచిన మరుసటి రోజే వైఎస్ఆర్సీపీ దుకాణం బంద్ చేసేయాలి. మీ షరతు అది? ఎస్. మీరు పోటీ చేస్తే మళ్ళీ గెలవరని వాళ్ళకి ఆ షరతు విధిస్తున్నారా? గెలవపోతే వాళ్ళ చెప్పు మెడకాయలు, నమ్మకం ఉందా? వాళ్ళ చెప్పు మెడకాయలు వేసుకొచ్చి మీరు పనికిరాదు అనుకున్న వైసీపీని వదిలేద్దాం, వాళ్ళు మీ సవాళ్ళను స్వీకరించలేదు అనుకుందాం. మీరు రాజీనామా చేసి ఒక సవాల్ విసిరొచ్చుగా, లెటర్ మీద పెట్టి మీ రిటర్న్గా. ఇప్పుడే ఇస్తా రాజీనామా, ఇప్పుడే మీ ముందే ఇస్తా. కానీ అవతల నుంచి ఆన్సర్ రావాలి. మీరు రాజీనామా ఇచ్చిన తర్వాత అడగొచ్చు కదా వాళ్ళని. అరే ఇదేంటండి మీరు న్యాయం మాట్లాడండి సార్. మీరు రాజీనామా, రెడీ టు గివ్ బిఫోర్ యూ. నేను నా రాజీనామా లేక ఇది నేను స్పీకర్ దగ్గర పెడుతున్నాను, మీరు దానికి ఒప్పుకుంటే నేను నా రాజీనామాని యాక్సెప్ట్ చేసుకుంటాను అని చెప్పొచ్చు కదా. నా నియోజకవర్గంలో నేను తిరగవసరం తెలుసా మీకు? ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న మీరు ఎందుకు రాజీనామా చేయరు? అరే ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అంటున్నా కదా. మనం ఇప్పుడు చెప్పారు మీరు మీ రాజీనామా లేఖ మీ సాక్షిగా లెటర్ గొప్ప కాదు సార్. చంద్రశేఖర్ గారికి పబ్లిక్ గార్డెన్స్ లో మాట ఇచ్చినాక, గార్డెన్స్ లో చంద్రశేఖర్ ఇచ్చిన మాట ప్రకారం రాజీనామాను స్పీకర్ ఆమోదించరు. మీకు తెలుసు సీనియర్ గా. మీ మాట కూడా ఖాయం. నేను లెటర్ తీసుకొస్తా స్పీకర్ గారి ద్వారా, వాళ్ళు లెటర్ తీసుకురామని ఇద్దరు కలిసి ఒకేసారి ఇద్దాం. ఓకే, ముందు మీరు లెటర్ ఇస్తారా? అరే ముందే సార్ 2 లెటర్లు సమానంగా ఇద్దాం. ఓకే, మీ ఛాలెంజ్ కి వైసీపీ ముందుకు వచ్చి ఇస్తే మీరు కూడా లెటర్ పట్టుకోవచ్చు. అంతేగాని మీరైతే ముందు ఎవరు? 2 లెటర్లు వాళ్ళు పెట్టండి, మీరు తీసుకెళ్ళి మీ చేతికి ఇస్తాం. మీరు జంకుతున్నారు. ఏనా? నేను ఎవరు? ఖాన్ సాబు. మీ ఖాన్ సాబు జంకుతున్నాడు. వాళ్ళు లెటర్ తీసుకొస్తే పార్టీ మూసేస్తానని అంటేనే నేను ఇస్తానంటున్నారు. ఫ్యాక్ట్ చెప్తున్నా, వెరీ ఫ్రాంక్ ఐఎమ్ సేయింగ్. నేను చాలా మందిని అడిగా. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు,
వైఎస్ఆర్సీపీ మన చంద్రబాబుతో కొంత మైనస్ ప్రభుత్వ పరంగా మైనస్ కొద్ది గొప్ప ఏ పార్టీ కాను వాళ్ళు అదే సేమ్ థింగ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, పార్టీలో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ జగన్ పార్టీ గ్రాఫ్ పెరగట్లేదు అంటున్నారు. ఓకే, గ్రాఫ్ పెరగాలి కదా, చూసుకునే కదా మనం జంప్ అయింది. ఇప్పుడు ఇంట్లో ఉండి బోధం ఇంట్లో వాళ్ళకి వేయటం వేరు, బయట వాళ్ళకి వేయటం వేరు. అది ఒక రాజకీయ పార్టీ కనుక సహజంగా జరిగేది అదే. మనసా వాచా మీరు హ్యాపీగా ఉన్నారని ఫ్రెండ్లీగా అడగండి. అంబటి రాంబాబు గారిని అడగండి, కన్ను కొట్టి అడగాల మీలాగా. కన్ను కొద్దు, ఎవడు హ్యాపీ లేదు, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకా 50 మంది మిగిలి ఉన్నారు అక్కడ. అదే కదా సార్ మీకు చెప్పా, మీరు చూస్తుండండి. మీతో పాటు మీ కొలీగులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు ఒకళ్ళకి 18 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఇచ్చారని వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, అమ్ముడు పోతున్నారని చెప్తున్నారు. దీంట్లో ఏమన్నా కొద్దిగా నిజం ఉందా? ఇప్పుడు కొత్త టాక్ ఏంటంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారని, జగన్ గారు 12 కోట్లు 6 కోట్లు 3 కోట్లు ఇచ్చారని మా దృష్టికి వచ్చినాయి. అంటే ఆయన ఆ ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చుకుంటున్నారు వెళ్ళకుండా. మీరు బాగా చెబుతున్నారు, రివర్స్లో చెప్తా ఉన్నారు. వాట్ ఈస్ ద గోయింగ్ ఫ్యాక్ట్ సంగతి చెప్పండి. టీడీపీలోకి వచ్చి టీడీపీలో ఎవరు చెప్తారు? చంద్రబాబు జారబాతే గవర్నమెంట్ పడిపోతే అయితే చంద్రబాబు ఎందుకు ఇస్తాడు? మీకు కామన్ గవర్నమెంట్ పడదు, మీకు పనులు అవుతాయి, పదవులు వస్తాయి సార్. గవర్నమెంట్ పడిపోతే మాకు డబ్బులు ఇస్తాడు. ఫుల్ మెజార్టీలో ఆయన ఉంటే మాకు డబ్బులు ఎట్లా ఇస్తాడు కదా. నిన్న నేను ఉంటున్న నివాసం వాళ్ళు 40 అడుగులు కొట్టాలన్నారు, 10 అడుగులు సెటిల్ చేశా. వాళ్ళకి ఏమో ఇలా సెటిల్మెంట్లు బాగా చేస్తారంట కదా. సెటిల్మెంట్ 40 అడుగులకి 20 అడుగులు సెటిల్ చేసి 10 అడుగులు వదిలిపెట్టేయటం, మిగతా కూడా అలాగే సెటిల్ చేసి జనం ఒకసారి మంచితనం కూడా మీరే చెప్పారు సెటిల్ చేశారని. సెటిల్ చేసామంటే ఏం సెటిల్? మీ అనుచరులకు సంబంధించి కానీ అక్కడ ఉన్న సెటిల్మెంట్లు కూడా ఇలాగే అలవోగా జలీల్ ఖాన్ చేసేస్తాడు కాదండి. అక్కడ ఉన్న ప్రజలు దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. అతిశయండి సెటిల్మెంట్ల గురించి. సెటిల్మెంట్ నేను సెటిల్మెంట్ చేసేవాడిని, నాకు తెలియదు కదా సెటిల్మెంట్ అంటే. ఇప్పుడే చెప్పారు కదా ఈ మధ్యలో మన అధికారులకి నాకు వాళ్ళు 40 అడుగులు కొట్టాలి. సెటిల్మెంట్లతో కానీ కమిషన్తో కానీ సెటిల్మెంట్లు చేసి ఒక ప్రూఫ్ ఇప్పండి. ఇప్పటికి ఇది కూడా ఛాలెంజే, రాజీనామా చేస్తా. నేను సెటిల్మెంట్లు కానీ లేదా ఒక గదో స్థలం ఎక్కడైనా తీసుకుంటాం కానీ, పరిష్కారాలు చేయటం కానీ, కబ్జాలు కానీ నా మీద కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ మీద చేస్తున్నారు మరి అక్కడ నాకు అనవసరం. అటువంటి వాళ్ళతో నేను టచ్ చేసుకోవాలి. నేను ఎవరి ద్వారా అసలు నేను చాలా సాఫ్ట్ కార్నర్లో ఉంటా. నేను ఎవరిని విమర్శించను. నా గురించి ఎవడైనా మాట్లాడి రౌడీజం చేస్తే వాడి తాడి తీసేస్తా, ఎంత పెద్దవాడని ఆ శక్తి నాకు ఉంది. ఇప్పుడు వైసీపీని విమర్శించడం కోసం మీరు అసలు బొద్దా వెంకన్నకి మన బోండా ఉమాని మించిపోతా ఉన్నారు. ఎందుకని తొందరగా మంత్రి పదవి అందుకొని క్యాబినెట్లో చేరుదామని? ఇప్పుడు నేను డ్రైవింగ్ తెలిసిన వాడిని, కార్లో డ్రైవింగ్ నేను పక్కన కూర్చుని ఉంటా, మీరు తోలుతుంటారు. నాకు డ్రైవింగ్ ఎట్లా చేయాలో తెలుసు. సీనియర్ డ్రైవర్ బోండా ఉమాకి బొద్దా వెంకన్న వాళ్ళ పేరు ఎందుకు వేస్తారు? మీరు ఏం చెప్పారు? అందరికన్నా ముందు వస్తున్నారు అన్నారు. నాకేంటంటే అవతల డ్రైవింగ్ తేడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు రాష్ట్రం సపరేటు స్పెషల్ స్టేటస్ మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి మాకు తీసుకెళ్లారు. ఆనాడు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నా. ఆయన కనీసం మన మోడీ గురించి కానీ ఎక్కడైనా ఒక పదవి ఎత్తాడా? మేము అందరూ అడిగాము. ఓ రోజు నేనే అడిగా, దిష్టి బొమ్మ తగలబెడతా మోడీ దాన్ని వైఎస్ఆర్సీపీలో. వద్దన్నాడు ఆయన. ఓకే, ఏమన్నా మోడీకి జగన్కి ఏమైనా లింక్ ఉందా? చూస్తారు కానీ రాజకీయ పరిణామాలు ఏ రకంగా వెళ్తావు, ఎప్పుడు గ్యాప్ వెళ్తే ఇప్పుడు మీరు టీడీపీకి మిత్రులుగా ఉన్న బీజేపీ కూడా నాటకం ఆడుతుందా? ఇంకొక షేక్ హ్యాండ్ వెనక నుంచి జగన్కి ఇస్తుందా? బీజేపీ ఏం చేస్తుందో నాకు తెలియదు కానీ ఈ కనుక వ్యాక్యూమ్ ఏర్పడితే నేను బ్లాక్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఓకే, టీడీపీకి గ్యాప్ వస్తే మధ్యలో జరిగిపోతాం వాళ్ళ ప్రయత్నాలు అది. ఓకే, అసలు మాట్లాడేటప్పుడు వై దిస్ పీపుల్ ఆర్ పుట్టింగ్ చంద్రబాబు కార్నర్, ఎందుకు చంద్రబాబుని విమర్శిస్తున్నారు? మన ఇది పెట్టారు స్పెషల్ స్టాటస్లో. రాష్ట్రానికి ముఖ్యమంత్రి పరిపాలన ఆయనదే ఉంది సార్, ఆయనదే ఉంది. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఏమండి అయితే చంద్రబాబు మీద ఏగ వాలకుండా చూస్తూ ఉన్నారు. మీకు మంత్రి పదవి వస్తుందని, మంత్రి పదవి కోసమే చేరారని జనం అంతా అనుకుంటున్నారు. మీరేమో మంత్రి పదవి రాకపోయినా చాంద్ బాషాకి ఇచ్చినా షకీల్కి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదన్నారు. ఇలాగే మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత కూడా మీరు ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఇది జలీల్ ఖాన్ గారితో ఫేస్ టు ఫేస్. వచ్చే వారం మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.